సిద్దిపేట్ ఈ మాట వినంగానే గుర్తుకొచ్చేది గులాబీ జెండా, గెలుపు గుర్రం హరీష్ రావు. గత 20 ఏళ్లుగా ఇక్కడ హరీష్ రావుకు ఎదురులేదు, ఓటమి అనే మాటే తెలియదు. కానీ ఇప్పుడు సీన్ మార్చేందుకు ట్రై చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిద్దిపేటలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే డైరెక్ట్ మంత్రిని చేస్తా అంటూ ఒక భారీ ఆఫర్ను సిద్దిపేట ప్రజల ముందు ఉంచిండు. సిద్దిపేట నుంచి గెలిపించిన ఎమ్మెల్యేను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మా వివేక్ వెంకటస్వామి గారు, వాళ్ళిద్దరు మంత్రిని చేసే బాధ్యత తీసుకుంటారు. ఈ వేదిక మీద నుంచి నేను మీకు మాట ఇస్తున్నా. 40 ఏళ్ల పాలనకు ఫుల్ స్టాప్ పెడదామని సూచించిన రేవంత్ సర్కార్ ఆ దిశగా హరీష్ రావును ఢీకొట్టే సత్తా ఉన్న క్యాండిడేట్ ని దింపగలదా? ఆదివారం నర్మెట్టా సభలో రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్ చేసిండ్రు. దాదాపు 40 ఏళ్లుగా సిద్దిపేటలో ఒకే కుటుంబ పాలన సాగుతుందని, ఈసారి మార్పు కావాలని పిలుపునిచ్చిండు. ఈసారి కాంగ్రెస్ ని గెలిపిస్తే ఆ ఎమ్మెల్యేకు నేరుగా మంత్రి పదవి ఇస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చేసిండు. ఈ మిషన్ బాధ్యతను సీనియర్ లీడర్స్ దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి భుజాల మీద పెట్టిండు. అంటే తర్వాత వచ్చే ఎలక్షన్లలో హరీష్ రావును ఓడించడానికి ఇప్పటి నుండే కాంగ్రెస్ పక్కా వ్యూహం తోటి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. ప్రయత్నం వరకు ఓకే గాని హరీష్ రావును ఢీకొట్టడం హస్తం పార్టీకి సాధ్యమేనా? హరీష్ రావు ట్రాక్ రిపోర్ట్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 2004 ఎలక్షన్ లో ఫస్ట్ టైం బరిలోకి దిగి 24,594 ఓట్ల మెజారిటీ తోటి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిండ్రు. ఆ తర్వాత కేవలం 4 ఏళ్లలోనే, అంటే 2008 బై ఎలక్షన్లలో తన పవర్ డబుల్ చేసి 58,000 ఓట్ల మెజారిటీ తోటి రికార్డులను తిరగరాసిండు. 2009 సాధారణ ఎన్నికల్లో ఆ జోరు తగ్గలేదు. 64,667 ఓట్ల మెజారిటీ తోటి హ్యాట్రిక్ కొట్టిండు. 2010 బై ఎలక్షన్స్ వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. ఏకంగా 93,858 ఓట్ల మెజారిటీ తోటి అపోజిషన్ కు చుక్కలు చూపెట్టిండ్రు. 2014లో స్టేట్ విడిపోయినాక జరిగిన ఫస్ట్ ఎలక్షన్లలో 95,328 ఓట్లతో విక్టరీ కొట్టి తన పట్టును చాటుకున్నారు హరీష్ రావు. 2018 ఎన్నికలతో కలిపి డబుల్ హ్యాట్రిక్ కొట్టి సిద్దిపేట కోట మీద తన ముద్ర చెరగనిదని ప్రూవ్ చేసిండ్రు. 1,20,650 ఓట్ల మెజారిటీ అంటే అది సామాన్యమైన విషయం కాదు. ప్రతి ఎన్నికకు తన మెజారిటీని పెంచుకుంటూ పోవడం అసలు అసెంబ్లీ హిస్టరీలోనే ఎవరికి సాధ్యం కాని రీతిలో భారీ మెజారిటీ తెచ్చుకోవడం హరీష్ రావుకే చెల్లింది. 2023 స్టేట్ మొత్తం బీఆర్ఎస్ ఓడిపోయినా కూడా సిద్దిపేటలో మాత్రం హరీష్ రావు 82,308 ఓట్ల మెజారిటీ తోటి తన పట్టు తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు. ఇంత స్టామినా ఉన్న లీడర్ ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ దగ్గర అంత సీన్ ఉందా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే హరీష్ రావును కాదని, కేవలం మంత్రి పదవి వస్తుందనే ఆశతోటి సిద్దిపేట ప్రజలు హస్తం వైపు మొగ్గు చూపుతారా అనేది $1 మిలియన్ ప్రశ్న. అయితే సీఎం రేవంత్ మాత్రం సిద్దిపేట కోట మీద కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పంతం పట్టారు. అటు హరీష్ రావు తన అభివృద్ధి మంత్రంతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఒకవైపు అయితే, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇస్తున్న హామీలు మరోవైపు. మరి 2029లో సిద్దిపేట ప్రజలు ఎవరి వైపు నిలుస్తారు? హరీష్ రావునే మళ్ళీ తన లీడర్ గా ఎన్నుకుంటారా, లేక రేవంత్ రెడ్డి ప్లాన్ వర్కౌట్ అయ్యి సిద్దిపేటలో కొత్త మంత్రి వస్తారా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి.